జిల్లా కమిటీ సమావేశం ఈరోజు శ్రీరాంపూర్ జరిగింది. ఈ సమావేశాల్లో ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు చర్చించడం జరిగింది. ప్రధానంగా పోడు భూముల సమస్య రోజు రోజుకి మన జిల్లాలో తీవ్రం అవుతూ ఉంది. ఈరోజు పోడు రైతుల మీద ఫారెస్ట్ అధికారులు పెద్ద ఎత్తున దౌర్జన్యాలకు పూనుకుంటా ఉన్నారు. ఇటు కన్నెపల్లి కానీ, భీమిలి కానీ, జన్నారం కానీ, దండేపల్లి కానీ, అదేవిధంగా చెన్నూరు కానీ, కోటపల్లి మండలంలో కానీ అనేక చోట్ల గతంలో పోడు సాగుదారులకు హక్కుపత్రాలు ఉన్నా కూడా దున్ననీయకుండా ఫారెస్ట్ అధికారులు వేధింపులు గురి చేయడం జరుగుతూ ఉంది. రెండో పక్క భూ కబ్జాదారులు ఈ జిల్లాలో చెన్నూరు నియోజకవర్గం కావచ్చు, బెల్లంపల్లి కానీ, మంచిర్యాలలో కానీ ప్రభుత్వ భూములు ఎక్కడ కనపడితే అక్కడ గద్దల్లాగా వాళ్ళతో ఆ భూముల్ని కబ్జాలకు కూడా పాల్పడుతూ ఉన్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ని, జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము ప్రజాప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ భూములు కాపాడండి. ఇలా కబ్జాదారుల నుంచి ఆ భూములు తిరిగి పేదలకు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉంది. అదేవిధంగా గుడిసెలు వేసుకున్నటువంటి చెన్నూరు కావచ్చు, అదేవిధంగా బెల్లంపల్లిలో కూడా పేదలు ఎన్నో ఏళ్ళ నుంచి గుడిసెలు వేసుకున్నటువంటి భూములను ఇలా బుల్డోజర్లు పెట్టి వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి కుట్ర భూ కబ్జాదారులు ఇటు పోలీస్ యంత్రాంగం పాల్పడతా ఉంది. వీటన్నిటిని కాపాడాలని చెప్పి కోరుతా ఉంది. రెండవది సింగరేణికి సంబంధించి ఇప్పటికే సిపిఐఎం పార్టీగా, ఇతర వామపక్ష పార్టీలుగా సింగరేణిని అమ్మొద్దు, సింగరేణి సంస్థకే సింగరేణి బొగ్గుపావులు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు కూడా చేశాం. జిల్లా కలెక్టరేట్ ధర్నాలు చేశాం, హైదరాబాద్ కూడా ధర్నా చేశాం. ప్రధానంగా మంచిర్యాల జిల్లా శ్రావణపల్లిని ఇవాళ ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కుంభక్కైపోయి డిప్యూటీ ముఖ్యమంత్రి అటు కిషన్ రెడ్డి, గనుల శాఖ మంత్రి అది అమ్మాలని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నారు. శ్రావణపల్లిని కాపాడుకుంటామని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సింగరేణి సంస్థకే బొగ్గుబావులు ఇవ్వాలి, దాన్ని కాపాడాలి, ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పి సిపిఐ పార్టీగా భవిష్యత్తులో కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఇలా మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ రకంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి 6 గ్యారంటీలు, ప్రధానంగా రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, అదేవిధంగా గ్యాస్ కానీ వీటన్నిటిని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాలని అమలు కోసం భవిష్యత్తులో ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా ఉద్యమాలు నిర్మించాలని చెప్పి సిపిఐఎం పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ తీర్మానం చేసిన విషయాన్ని ప్రజలకు వివరిస్తా ఉన్నాను.